హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఎండర్ అండ్ వెల్కమ్ టు ఎండర్ ఇన్ఫ్రా ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, యూట్యూబ్లో వైరల్ వీడియోస్ ఉంటాయి కదా, లైక్ ఏవైనా ట్రైలర్స్ వచ్చినా కానీ అండ్ ఏవైనా మూవీస్ వచ్చినా కానీ, లేకపోతే కొన్ని వీడియోస్ అనేవి వైరల్ అవుతూ ఉంటాయి. వాటి ద్వారా ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలో త్రూ గూగుల్ యాడ్సెన్స్ ద్వారా, అంటే బ్లాగర్ ద్వారా అలాంటి వీడియోస్ని యూజ్ చేసి మనీ ఎలా ఎర్న్ చేయాలో ఈరోజు వీడియోలో మీకు చెప్తాను. అంటే ఇది స్పెషల్గా చేయొచ్చు వీడియో, కానీ బ్లాగ్లో పోస్ట్ ఎలా చేయాలో వీడియో చేయాలి కదా, అదేదో వైరల్ వీడియోస్ని పోస్ట్ చేసి రెండు విధాలుగా మనకి అయిపోతుంది. కాబట్టి వైరల్ వీడియోస్ ద్వారా ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవచ్చు చెప్పవచ్చు, బ్లాగ్లో పోస్ట్ అనేది ఎలా చేయాలో కూడా చెప్పవచ్చు. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. రెండు విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. ఇంకా స్పెషల్గా వైరల్ వీడియోస్ ద్వారా ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలని ఇంకా మరి చెప్పను, రెండు కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. అంతేకాకుండా మన బ్లాగ్లో మన పేజ్ అనేది ఎలా పెట్టాలి, మన ఫేస్బుక్ పేజ్ అనేది, అండ్ అక్కడ యాడ్స్ అనేవి ఎక్కడెక్కడ పెట్టచ్చు, ఎలా పెట్టాలి యాడ్స్ అంటే దాని గురించి స్పెషల్గా వీడియో అనేది చేస్తాను. యాడ్స్ ఎక్కడ పెట్టాలి, ఏం పెట్టాలని. ప్రెసెంట్ అయితే వైరల్ వీడియోస్ ద్వారా ఇన్కమ్ అనేది ఎలా ఎర్న్ చేసుకోవచ్చు, బ్లాగ్లో పోస్ట్ అనేది ఎలా చేయాలి ఈరోజు వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్స్. దానికంటే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్, ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్, ప్లీజ్ క్లిక్ చేయండి. అండ్ పక్కన కూడా బెల్ ఐకన్ వస్తుంది, ఈ బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసినట్లయితే కొత్తగా నేను వీడియోస్ పెట్టిన మీ మొబైల్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఇంకింద ఆలస్యం ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మన బ్లాగర్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ముందుగా నేను పోస్ట్ అనేది ఎలా చేయాలో చెప్తాను. అండ్ నెక్స్ట్ మీకు ఫేస్బుక్ పేజ్ అనేది ఎలా పెట్టాలో కూడా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేస్తాను. అండ్ ఇక్కడ క్రియేట్ న్యూ పోస్ట్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఓపెన్ చేయగానే మన ఫస్ట్ కాబట్టి ఇలా కనిపిస్తుంది. అండ్ ఒకవేళ లేనట్లయితే ఇక్కడ న్యూ పోస్ట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకి అదే పేజ్కి తీసుకెళ్తుంది, అంటే పోస్ట్ చేసే పేజ్కి. ఇక్కడ మనకి ఏం చేయాలంటే ఈ ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది, ఇక్కడ పోస్ట్ టైటిల్ ఉంది కదా, అంటే మనం పోస్ట్ చేస్తాం కదా ఆ టైటిల్ అనమాట. ఆ టైటిల్ మీకు ఇప్పుడు చూపిస్తాను. గుండు హనుమంతరావు గురించి ఒక వీడియో అనేది తీసుకున్నాను నేను, అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్పడానికి. ఇక్కడ ఈ టైటిల్ ఉంది కదా, ఈ టైటిలే ఎలా తీసుకొని కాపీ చేయండి. కాపీ చేసి మీరు ఇక్కడ పేస్ట్ చేసేవచ్చు. అండ్ ఇది మనకి వచ్చేసింది. అండ్ ఇక్కడ ఎంత టైటిల్ ఎందుకు వేస్ట్, కొద్దిగా తీసేస్తున్నాను. జస్ట్ ఇది ఇలా ఉంచేసాను, గుండు హనుమంతరావు డెత్ అని క్యాపిటల్ లెటర్స్ ఇక్కడ డెత్ అని ఇచ్చేసాను. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఏదో కొన్ని వీడియోస్ అనేవి చూడండి. ఇక్కడ చాలా వీడియోస్ ఉన్నాయి కదా, ఈ వీడియోస్ అన్ని మీరు చూసాక అందులో కొన్ని మీరు ఒక స్కిట్ లాగా రెడీ చేసుకోండి. అంటే మీరు కొత్తగా క్రియేట్ చేయాల్సిన లేదు, ఉన్న వీడియోస్నే అక్కడక్కడ కొన్ని వాక్యాలు మీకు నచ్చుంటాయి కదా, అవన్నీ ఒక పేపర్ పైన దేనిపైన నోట్ ప్యాడ్లోనే రాసుకొని ఒక నోట్ ప్యాడ్లో తీసుకొని ఒక పేరా లాంటిది రెడీ చేయండి. రెడీ చేశాక దీన్ని ఇక్కడ మీరు కాపీ చేసి ఇక్కడ ఒక నోట్ ప్యాడ్ అనేది కనిపిస్తుంది కదా, ఒక వైట్ పేజ్ అనేది ఇక్కడ మీరు పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసినట్లయితే జస్ట్ మనకి ఒక చిన్న ఒక పేరా లాగా వచ్చేసింది గుండు హనుమంతరావు గురించి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, అంటే లైక్ ఇదే కాదు ఫ్రెండ్స్, మనం వైరల్ వీడియోస్ ఏదైనా తీసుకోవచ్చు. జబర్దస్త్ అనుకోండి, ఒకవేళ ఇంకా ఒక ప్రోమో అనేది ఉగాదికి ప్రోమో అని చూపించారు, రష్మికి సుధీర్కి మ్యారేజ్ అనేది చాలా వైరల్ అయ్యింది. ఎంత వైరల్ అయ్యిందంటే కొంతమంది అది నిజం కూడా నమ్మేశారు. అది ఒక ప్రోగ్రామ్ అనమాట, ఆ ప్రోమో అనమాట. మీరు కూడా నిజంగా రష్మి లేదా జస్ట్ ఒక మరీ ఫేక్గా కాకుండా జెన్యున్గా ఇది ఒక ఉగాది ఫంక్షన్ సంబంధించి ఒక ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేశారు. ఆ ప్రోగ్రాంలో జస్ట్ ఇలా చేశారు, ఇది నిజమైతే కాదు, ఒక ప్రోగ్రాంలో ఒక భాగం అనేది చిన్నదే, మరీ పెద్దవి మీరు వ్యాసాలు రాసే అవసరం లేదు. ఇక్కడ చూసారు కదా, ఒక 6-5 లైన్స్ రాసినట్లయితే మీకు సరిపోతుంది. అలా కాకుండా మీరు అనుకోవచ్చు తెలుగులో రాస్తే మనకి ఇన్కమ్ రాదు కదా, గూగుల్ యాడ్సెన్స్ అనేది అప్రూవల్ కాదు కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారో తెలుసా ఫ్రెండ్స్, జస్ట్ మీరు దీన్ని ఇలా కాపీ చేసుకోండి, అంటే సగం మాత్రమే కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ గూగుల్ ట్రాన్స్లేట్ని మీరు యూజ్ చేయండి ఫ్రెండ్స్. గూగుల్ ట్రాన్స్లేట్ని యూజ్ చేసినట్లయితే ఇంగ్లీష్లో ఉన్నదాన్ని మన తెలుగులో మార్చుకోవచ్చు, లేదంటే తెలుగులో ఉన్నదాన్ని ఇంగ్లీష్లో మార్చుకోవచ్చు. ఇక్కడ ఇంగ్లీష్ అని ఉంది కదా, తెలుగు అని పెట్టండి. తెలుగు ఇచ్చాక ఇక్కడ ఇంగ్లీష్ అని ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి కొంత మ్యాటర్ అనేది మనకి ఇంగ్లీష్లో వచ్చేసింది. దీన్ని మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక మళ్ళీ మన బ్లాగర్లోకి రండి. ఇది ఇలా తీసేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసాక మనకి ఇంగ్లీష్లో కొంత వచ్చేసింది కదా, అంటే ఈ గూగుల్ ట్రాన్స్లేట్ అనేది కొన్ని వర్డ్స్కి మాత్రమే, అంటే కొంత భాగం మాత్రమే ఇది ఇస్తుంది అనమాట. అంటే కొన్ని లెటర్స్కి మాత్రమే ఇది ఫుల్గా ఒక పెద్ద ఆర్టికల్ తీసుకొచ్చి ఇందులో కానీ మీరు చేసినట్లయితే రాదు అనమాట. మనకి కొంచెం మార్చుకోవాలి. అంటే ఒక ఫుల్గా ఒక పెద్ద ఆర్టికల్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే మనకి రాదు అనమాట. కొంచెం షార్ట్గా సగం తీసుకొని మన తెలుగు నుంచి ఇంగ్లీష్లో మార్చుకొని
ఫుల్గా ఇలా మనం తీసేసుకోవచ్చు. మొత్తం ఇంగ్లీష్లో మారిపోయింది కదా. ఇలా అయితే మనకి ఖచ్చితంగా గూగుల్ యాడ్సెన్స్ అనేది అప్లోడ్ జరుగుతుంది. ఒకవేళ కానీ ఇది కూడా మీకు వర్కౌట్ అవ్వకపోయినట్లయితే కొన్ని టూల్స్ ఉంటాయి అన్నమాట. అంటే రీరైడ్ స్పిన్నర్స్ అని ఉంటాయి. ఇది ఎస్సీవీలో ఎక్కువగా యూజ్ చేస్తారు. రీరైడ్ స్పిన్నర్స్ అంటే ఏం చేస్తాయంటే ఈ టూల్స్ అనేవి మనకు ఒక ఆర్టికల్ని కానీ అక్కడ పేస్ట్ చేసినట్లయితే అవే అర్థాలు వచ్చే విధంగా ఇంకో ఆర్టికల్ని అవే రూపొందిస్తాయి అన్నమాట. అలా మనం యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే దీన్ని ఇలా వదిలేస్తున్నాను. అండ్ ఇంగ్లీష్లో మారిపోయింది. ఇలా కూడా మనకు పర్వాలేదు. ఒకవేళ కానీ ఇది కూడా మీకు ఇబ్బందిగా ఉన్నట్లయితే ఆ రీరైడ్ స్పిన్నర్స్ అని కానీ మీరు టూల్స్ అని కానీ సెట్ చేసినట్లయితే మనకి చాలా టూల్స్ వస్తాయి. అందులో మీరు ఒక పెద్ద ఆర్టికల్ని అందులో పేస్ట్ చేసినట్లయితే అవే అర్థం వచ్చే విధంగా ఇంకో ఆర్టికల్ అనేది మనకు వస్తుంది అనమాట. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఏం చేయాలంటే ఈ వీడియో ఉంది కదా, ఇప్పుడు ఈ వీడియోని మన బ్లాగ్లో పెట్టాలన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇన్సర్ట్ ఏ వీడియో అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఒక వీడియో ఇక్కడ అప్లోడ్ అని కనిపిస్తుంది కదా. మన కంప్యూటర్లో ఏదైనా వీడియో ఉంటే అప్లోడ్ చేయలేదు. మనకు అలా కాదు, యూట్యూబ్లో వైరల్ వీడియోస్ ద్వారా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవాలి కాబట్టి ఫ్రమ్ యూట్యూబ్ అని సెర్చ్ చేయండి. ఫ్రమ్ యూట్యూబ్ అని క్లిక్ చేయగానే ఇక్కడ యూట్యూబ్ అనేది వచ్చేసింది. మనం సెర్చ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఈ లింక్ కనిపిస్తుంది కదా, ఒకసారి ఈ లింక్ని మనం సేవ్ చేసుకుందాం. అంటే కాపీ లింక్ అడ్రస్ని క్లిక్ చేసి ఇక్కడ మనకు సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్లయితే మనకి వీడియో అనేది వస్తుంది, గుండు హనుమంతరావు అనే. దీన్ని ఓకే చేసి సెలెక్ట్ చేసినట్లయితే ఈ వీడియో అనేది మనకి ఇక్కడికి వచ్చేసింది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని ప్రివ్యూ అనేది చూద్దాం. ఇక్కడ ప్రివ్యూ అని కనిపిస్తుంది కదా, ఈ ప్రివ్యూ పైన క్లిక్ చేద్దాం. ఇది మన వెబ్సైట్ అనమాట. ఇది ప్రివ్యూ మోడల్ అనమాట. అంటే ప్రివ్యూ అనేది చూపిస్తుంది. అండ్ స్క్రాల్ చేసుకొని డౌన్లోకి వచ్చినట్లయితే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఒక వీడియో అనేది వచ్చేసింది. అండ్ వీడియో వచ్చేసాక ఇక్కడ కొంచెం ఒక హనుమంతరావు గురించి ఏదో చిన్న మ్యాటర్ అనేది వచ్చేసింది. ఇలా మనం పోస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇది కాదు ఫ్రెండ్స్, ఇదే కాదు, ఏదైనా సరే వైరల్ వీడియోస్ని తీసుకొని మనం ఇలా పోస్ట్ చేయొచ్చు. అండ్ మనకి ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్స్ కానీ ఇలాంటివి ప్రాబ్లం ఉండదు. చూద్దాం ఒకసారి. పబ్లిష్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ చేసినట్లయితే పబ్లిష్ అనేది అయిపోతుంది. ఒకవేళ కానీ ఇంకో విషయం ఏంటంటే ఇది మనకి పబ్లిష్ అనేది అయిపోయింది. అండ్ ఇక్కడ వ్యూ బ్లాగ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇలా డౌన్లోకి వచ్చినట్లయితే మనకి గుండు హనుమంతరావు గురించి ఒక వీడియో అనేది వచ్చేసింది అనమాట. దీనిపైన కానీ ఇక్కడ గుండు హనుమంతరావు డెడ్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే ఈ ఆర్టికల్ దగ్గరికి మనం వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ మీకు గుండు హనుమంతరావు డెత్ అని వచ్చేసింది ఒక టైటిల్ అనమాట. అండ్ ఇక్కడ వీడియో వచ్చేసింది, ఇక్కడ చిన్న మ్యాటర్ అనేది వచ్చేసింది. అండ్ మ్యాటర్ కూడా మీరు తెలుగులో రాసినట్లయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. అంటే తెలుగులో మన గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ రాదు కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతుంది. లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్లు మనకి గూగుల్ ట్రాన్స్లేట్ కానీ అండ్ ఇంకా ఆర్టికల్ రీరైడ్ స్పిన్నర్స్ ఉంటాయి, వాటిలో కూడా యూజ్ చేసి మనం ఇలా చేసుకోవచ్చు. అంటే వైరల్ వీడియోస్ అని కాదు ఫ్రెండ్స్, నేను చెప్పానని ఈ వైరల్ వీడియోస్ పైన అందరు పడవద్దు. ఇదే కాదు, మీకు ఏది నచ్చితే అది దానిపైన, అంటే కొంతమంది క్రికెట్ అంటే డ్రీమ్ 11 ఈ వీటి గురించి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. మీరు వాటిపైన వీడియోస్ చేయండి. అంటే ఒక బ్లాగ్ లాగా ఒక చిన్న కంటెంట్ రాసి మీరు అలా పోస్ట్ చేయండి. అండ్ అంతేకాదు, అంటే వీడియోస్ అంటే ఈ వీడియోస్ పెట్టేసి కాదు, ఒక పోస్ట్ అనేది ఎలా చేయాలి వైరల్ వీడియోస్ ద్వారా మాకు ఎటువంటి స్కిల్ లేనట్లయితే ఈ విధంగా చేయాలి. ఇక్కడ ఈ వీడియోస్ పైన కానీ క్లిక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది రన్ అవుతుంది. మీరు చూడండి. అండ్ చూసారు కదా, రన్ అనేది అయిపోతుంది మనకి. ఇలా మనం పోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది ఎంతమంది చూసారు, ఎంతమంది కామెంట్ చేశారు అనేది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఫేస్బుక్ ఇక్కడ వ్యూ బ్లాగ్ పైన క్లిక్ చేసినట్లయితే ఒక పేజ్ అనేది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మనకి. అండ్ పాపులర్ పోస్ట్లో కూడా ఒక పోస్ట్ అనేది వచ్చేసింది మనకి. ఇక్కడ ఫేస్బుక్ సంబంధించి ఒక పేజ్ ఉంది. ఇక్కడ మన పేజ్ అనేది ఎలా పెట్టాలంటే మీరు ఒకసారి ఈ డాష్ బోర్డ్లో వచ్చినట్లయితే ఇక్కడ లేఅవుట్స్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి థీమ్ యొక్క లేఅవుట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ మన పేజ్ అనేది రెడీ చేసుకోండి. అండ్ నేను సెర్చ్ చేస్తున్నాను MDR Info Tech అని సెర్చ్ చేసినట్లయితే మన ఫేస్బుక్ పేజ్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఫేస్బుక్ పేజ్ పైన క్లిక్ చేసి ఈ పేజ్ అనేది మనకు రెడీగా ఇలా ఉంచుకోండి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదే మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ లోగో అని కనిపిస్తుంది కదా, చూసారు కదా ఫ్రెండ్స్. అది ఏంటంటే మనకి టాప్లో చూసుకున్నట్లయితే ఇక్కడ టెక్ వైజ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మన లోగో పెట్టుకోవచ్చు అనమాట.
అండ్ ఇక్కడ మారిస్తే మీకు చూపిస్తాను. అండ్ ఎడిట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి అండ్ సో ఆ పేజ్ గురించి నెక్స్ట్ చెప్తాను. ఇది చెప్పాక అంటే కొన్ని మీకు తెలియదు ఫ్రెండ్స్, ఎందుకంటే అవి ఆ థీమ్ని అలా వదిలేస్తే ఇంకా యూజ్ ఏముంది. మీ వెబ్సైట్ సంబంధించి లోగో అనేది మీరు పెట్టుకోవాలి. అండ్ మీకు సంబంధించి ఇమేజెస్ కానీ ఏవైనా సరే మీకు పెట్టుకోవాలి, కానీ ఆ ఇచ్చిన థీమ్ని అలా ఉంచేస్తే ఇంకా వేస్ట్ కదా. మీకు ఇలా వచ్చిన వెంటనే టైటిల్ అనేది mine.Infotech అని కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ రిమూవ్ ఇమేజ్ అని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఫ్రమ్ మై కంప్యూటర్ అని ఉంది, చూస్ ఫైల్ క్లిక్ చేయండి. అండ్ మన కంప్యూటర్ అనేది వచ్చేసింది, అంటే నా కంప్యూటర్లో ఉన్న ఇమేజెస్ అన్నీ కూడా వచ్చేసాయి. ఇక్కడ నా దగ్గర ఏ ఇమేజెస్ లేవు, గూగుల్ యాడ్సెన్స్ అనే ఒక ఇమేజ్ ఉంది, దాన్ని ఇచ్చేసాను నేను. ఈ ఇమేజ్ వచ్చేసాక ఇక్కడ సేవ్ బటన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ సేవ్ చేయండి. అండ్ మనకి వచ్చేసింది, ఇక్కడ రీఫ్రెష్ చేసి చూపిస్తాను మీకు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి గూగుల్ సంబంధించి ఒక ఇమేజ్ అని వచ్చింది. అండ్ సైజ్ కొంచెం తగ్గుగా ఉంచేటట్టుగా చూసుకోండి. అండ్ ఫుల్గా మనకు వస్తుంది అనమాట, ఎందుకంటే ఇది లోగో కాదు కాబట్టి మీకు ఇలా వచ్చింది. కానీ మీది లోగో కాబట్టి బాగా వస్తుంది అనమాట. అంటే ఇది పెద్ద ఇమేజ్, ఇది లోగో కాదు, ఒక ఇమేజ్ అనమాట. నేను చేసిన వీడియోలో ఇమేజ్, ఆ వీడియోలో యూజ్ చేసిన ఇమేజ్ అనమాట. దాని కాబట్టి మనకి ఇలా కనిపించింది, కానీ మీది లోగో కాబట్టి మనకి సర్కిల్ అనేది సరిపోతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ అలా డౌన్లోకి వచ్చినట్లయితే ఇక్కడ యాడ్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మన గూగుల్ యాడ్సెన్స్ అనేది పెట్టచ్చు. అండ్ ఇంకా డౌన్లోడ్ వచ్చినట్లయితే ఇది మెయిన్ మెనూ అనమాట. మెయిన్ మెనూ అంటే ఏంటంటే ఇవి కనిపిస్తుంది కదా, ఇవి అనమాట. అండ్ నెక్స్ట్ బ్రేకింగ్ న్యూస్ అంటే మనకు తెలిసిందే కదా, ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటాయి బ్రేకింగ్ న్యూస్లు అవి. ఇంకా స్క్రాల్ చేసుకుని వచ్చినట్లయితే ఇది ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది. మీకు ఎటువంటి ఇక్కడ గూగుల్ యాడ్సెన్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా మన యాడ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ గూగుల్ యాడ్సెన్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా యాడ్ అని పెట్టుకోవచ్చు. ఏమీ లేదు ఫ్రెండ్స్, ఎడిట్ పైన క్లిక్ చేస్తారు, మనకు విండో అనేది ఓపెన్ అవుతుంది. అండ్ రిమూవ్ క్లిక్ చేసినట్లయితే మనకి రిమూవ్ అయిపోయి మన యాడ్ కోడ్ అడుగుతుంది, ఆ కోడ్ని మీరు అప్లై చేసేవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఫేస్బుక్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎడిట్ పైన క్లిక్ చేయండి. అండ్ ఈ పేజ్ పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ బాగా గమనించండి ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు www.facebook.com అని ఉంది కదా, జస్ట్ మీరు ఇలా తీసేయండి. ఇక్కడ ఏంటంటే మీదన 2 టిక్ మార్కులు లాగా ఉన్నాయి కదా, అటుపక్క ఒక టిక్ మార్క్ ఉంటుంది, ఇక్కడ ఒక టిక్ మార్క్ లాగా ఉంటుంది. ఆ రెండింటి మధ్యది మీరు తీసేయండి. పూర్తిగా గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని ఇలా ఉంచేసి ఇక్కడ మీరు మన పేజ్లోకి రండి. ఇక్కడ URL ఉంది కదా, దీన్ని కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ మీరు పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. అంటే మీకు అర్థమైంది కదా, ఇక్కడ ఒక టిక్ మార్క్ లా కనిపిస్తుంది కదా, ఈ టిక్ మార్క్ కి ఒక పైన ఇది ఉంటుంది కదా, దాని మధ్యలో మన ఫేస్బుక్ URL ఉండాలి. అండ్ ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేయండి. మనకి సేవ్ అనేది అయిపోయింది. ఇక్కడ రీఫ్రెష్ చేసి చూపిస్తాను అనమాట. ఈ పేజ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా, రీఫ్రెష్ చేసి ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూసారు కదా, mine.Infotech 95 లైక్స్, 31 లైక్ చేశారు. ఇక్కడ లైక్ చేస్తే లైక్ చేయొచ్చు, ఈ పేజ్ని ఇక్కడ షేర్ చేస్తే షేర్ అనేది అయిపోతుంది. ఇలానే మీరు అన్ని కూడా మార్చుకోవచ్చు ఎటువంటి. అండ్ ఇక్కడ పాపులర్ పోస్టుల కింద ఒక పోస్ట్ చేసింది కాబట్టి ఒక పోస్ట్ అని కనిపిస్తుంది. మీరు రోజుకి 3 or 4 పోస్టులు కానీ చేసినట్లయితే మీకు అన్ని పోస్టులు అనేవి ఎక్కువగా కనిపిస్తుంటాయి, చూడడానికి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట, ఎక్కువ పేజెస్ కానీ ఉన్నట్లయితే. మీరు ఇక్కడ డౌన్లోకి వచ్చినట్లయితే ఇక్కడ సోషల్ మీడియా సంబంధించి ఐకాన్స్ అనేవి ఉన్నాయి కదా, ఇక్కడ ఎడిట్ చేసుకొని మీరు మార్చుకోవాలంటే మీవి పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ డౌన్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ యూట్యూబ్ కానీ ఇవన్నీ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ అర్థమైంది కదా, వైరల్ వీడియోస్ ద్వారా మీరు ఇలా పోస్టులు అనేవి చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్. మనం ఎన్ని పోస్టులు అయినా చేసుకోవచ్చు, ఏ వీడియోస్ అయినా మనం షేర్ చేసుకోవచ్చు అండ్ మన బ్లాగ్లో పెట్టుకోవచ్చు. ఇలా ఒక మంచి డొమైన్ అనేది తీసుకోండి. మన వెబ్సైట్ ఉంటుంది కదా, ఒక 200 రూపీస్ 300 రూపీస్ కానీ ఖర్చు పెట్టినట్లయితే 100 రూపీస్ ఉంటుంది. అండ్ లైక్ ఏమైనా కావచ్చు. అండ్ 300-500 పెట్టి ఒక డొమైన్ అనేది తీసుకోండి. www. ఏదో మీకు మంచి నచ్చింది, ఏదైనా నచ్చిందంటే పెద్ద పెద్ద URL నుండి తీసుకోకండి, షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలన్నమాట. 9 and 12 క్యారెక్టర్స్ మధ్యలో ఉండాలి. అంటే ఇప్పుడు telugu.gossips.com www.telugu.gossips.com అలా ఉండాలన్నమాట. అంటే షార్ట్గా ఉండాలి. పెద్ద పెద్ద తెలుగు గాసిప్స్, తెలుగు టెక్ న్యూస్.com అలా పెడితే ఎవరు చూడరు అనమాట. చూడడం కాదు, ముందుగా గూగుల్ అనేది అప్రూవ్ అనేది జరగదు అనమాట. అంత పెద్దది కాదు, షార్ట్ అండ్ స్వీట్ తెలుగు గాసిప్స్, తెలుగు మూవీ అప్డేట్స్
తెలుగు మూవీ అప్డేట్స్ కూడా పెట్టద్దు, తెలుగు మూవీస్ అనే ఏదో సమ్ చిన్నది ఒక యూఆర్ఎల్ షార్ట్ అండ్ స్వీట్గా పెట్టుకోవాలన్నమాట. అంటే సూపర్ న్యూస్ అనో ఏదో సంథింగ్ అలా పెట్టుకోండి. ఇలా మీరు ఏం చేస్తారంటే మినిమం ఒక 3 months ఆర్ 4 months మంచి కంటెంట్ రాయండి, ఆర్టికల్స్ అనేవి రాయండి. ఎంతకు చెప్పాను కదా, మీరు సేమ్ అలాగే చేయండి. కొన్ని వీడియోస్ చూడండి, అందులో ఉన్న కొద్ది మ్యాటర్ అనేది నచ్చుతుంది కదా, దాన్ని మీరు రీరైట్ చేసి మీ సొంతంగా ఒక ఆర్టికల్ అనేది రాయండి. అండ్ మరీ మీకు అంతలా రాకపోయినట్లయితే చిన్నది మహా కాదు, ఒక 2 lines ఆర్ 3 lines ఉంటాయి కదా, దాన్ని మీరు చిన్నగా రాసి వైరల్ వీడియోస్ ఉంటాయి కదా యూట్యూబ్లో, మీరు నేను చెప్పిన విధంగా చేసినట్లయితే మీ బ్లాగ్ పోస్ట్ అనేది జరిగిపోతుంది. మీ బ్లాగ్లో ఆ వీడియోస్ అని ఉంటాయి, ఎవరైనా సరే వైరల్ వీడియోస్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంటారు అనమాట. ఇవి మనకి ట్రాఫిక్ అనేది ఎలా తెచ్చుకోవాలంటే ఫేస్బుక్ పేజెస్ అనేవి మంచి మెయింటైన్ చేయండి. మూవీకి సంబంధించిందైనా ఏదైనా సంథింగ్ కొన్ని పేజెస్ అనేవి మెయింటైన్ చేసి అలా ట్రాఫిక్ అనేది తెప్పించుకోండి. అండ్ ఈ వీడియో అంతే ఫ్రెండ్స్, బ్లాగ్లో పోస్ట్ అనేది ఎలా చేయాలో అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ ఇంకేంటంటే నేను కొత్తగా చెప్పాను ఫ్రెండ్స్, నేను జాబ్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాను, మీ అందరికీ ఇస్తానని. ఖచ్చితంగా మీ అందరికీ ఆన్లైన్లో ఎర్న్ చేసే విధంగా నేను ప్లాట్ఫామ్ అని చూపిస్తాను. అండ్ కొద్దిగా కష్టపడండి, చెప్పాను కదా, కష్టం అంటే పెద్ద మీరేం చేయవసరం లేదు. జస్ట్ కొన్ని నేను చెప్పిన విధంగా చేసినట్లయితే మీకు మనీ అనేది వస్తుంది ఖచ్చితంగా. మీ అందరికీ సపోర్టెడ్గా నేను ఉంటాను ఫ్రెండ్స్, మీరు మంచి ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ రేపు కానీ అండ్ 2 daysలో వీడియోస్ అనేది పెడతాను, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఏంటని. అంటే నాకు 2 ways ఉన్నాయి, ఆ 2 waysలో ఎలా ఏదైతే బెస్ట్ అని మీకు అని నేను అనుకుంటున్నాను. ఆ వీడియోలో మీకు చెప్తాను ఆ 2 ways ఏంటి అని. మీకు ఏది నచ్చినట్లయితే దాన్ని మనం ఫాలో అయిపోదాం. ఒక టీమ్గా వర్క్ చేసినట్లయితే మీకు ఇన్కమ్ వస్తుంది, నాకు కూడా ఇన్కమ్ అనేది వస్తుంది. మనందరం ఒక టీం వర్క్ లాగా వర్క్ చేసుకుందాం. మీరు కూడా చాలా పెద్ద కష్టమే పడవసరం లేదు. అండ్ అంతేకాదు ఫ్రెండ్స్, ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, మరీ ఏం పని చేయకుండా డబ్బులు వస్తాయి, ఆన్లైన్లో కష్టపడకుండా ఎటువంటి డబ్బులు అయితే రావు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. కొద్దిగా కష్టపడాలి. కష్టపడితే అర్థమైంది కదా, చిన్న ఒక పిక్స్ లాంటివి అప్లోడ్ చేయడమో లేదా చిన్నగా ఏదో ఒకటి చేయడమో చేయాలి. అండ్ కొద్దిగా అంటే 1-2 గంటలు కూడా కష్టపడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏమీ కష్టపడకుండా ఆన్లైన్లో నాకు డబ్బులు వచ్చేలే అని చాలా మంది ఆలోచన ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నాను. అండ్ మీకు 1 రూపాయి కూడా అలా రాదు. అండ్ నిజంగా నాకు తెలిసినంత వరకు నిజంగా కష్టపడేవాడు ఆన్లైన్లో 1 రూపాయి వచ్చినా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అనమాట. ఆ విషయం నాకు తెలుసు. అండ్ ఇంతకుముందు నేను అలాగే ఫీల్ అయ్యేవాడిని. మీ అందరి కోసమే అంటే నన్ను చాలా మంది అడిగారు, ఏదైనా ఒక పార్ట్ టైం జాబ్ చూడండి ఆన్లైన్లో. ఒక అబ్బాయి ఎవరు నన్ను అడిగారు, సబ్స్క్రైబర్, నాకు 10 రూపాయలు వచ్చినా ఆన్లైన్లో చాలు అని. ఆ అబ్బాయి ఇంట్రెస్ట్ ఏంటో నాకు అర్థమైంది అప్పుడు. అంటే అలానే చాలా మంది ఉంటారు, నేను కూడా ఒకప్పుడు అలానే ఉండేవాడిని. ఏదో ఛాంప్ క్యాష్లో 400-500 వచ్చినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. అలా అనమాట. మీ అందరికీ ఇన్కమ్ వచ్చినా నేను చూసుకుంటాను ఫ్రెండ్స్. జస్ట్ మీరు నేను చెప్పినట్టు చేస్తే చాలు. మీ అందరికీ ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాను, ఆ గ్రూప్లో మీరు మెంబర్స్గా ఉండండి. మనందరం ఒక టీంలా వర్క్ చేసుకుందాం ఫ్రెండ్స్. అర్థమైంది కదా. ఇలానే దీని గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉంటే నన్ను అడగండి ఫ్రెండ్స్. ఆన్లైన్ ఎర్నింగ్ గురించి కానీ, బ్లాగింగ్ గురించి కానీ, యాప్స్ క్రియేటింగ్ ఏదైనా సరే మీరు నన్ను అడిగితే నేను ఖచ్చితంగా దానికి వీడియో దాన్ని చేస్తాను. అండ్ నా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వందే మాత్రం. జై హింద్.